హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శేఖర్ పిడుగు. వెల్కమ్ టు అవర్ ఏసీఎఫ్ స్టడీ సర్కిల్ ఛానల్. అయితే మనకి గుడ్ న్యూస్ ఏంటంటే టోటల్ రిజల్ట్స్ అన్నీ కూడా ఏప్రిల్ ఎండింగ్ అయ్యేటప్పటికి వచ్చేసేయండి. అటు ఏపీఎంఎస్ అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్ రిజల్ట్ అవనియండి, అలాగే నవోదయ రిజల్ట్ అవనియండి, అలాగే సైనిక్ రిజల్ట్ అవనియండి. టోటల్ 3 ఇంపార్టెంట్ 5th క్లాస్ నుంచి 6th క్లాస్కి వెళ్ళే వాళ్ళకి ఈ 3 మెయిన్ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ వచ్చినాయి. వాటి తాలూకు అప్డేట్స్ ఎస్పెషల్లీ చాలా మంది ఈ రోజు నాకు ఏపీ మోడల్ స్కూల్ స్కోర్ కోడ్స్ అనేది రిలీజ్ చేయండి, రిజల్ట్ పూర్తి రాలేదు, అవి చూడడం ఎలాగా, ఎంత స్కోర్ వస్తే సీట్ వస్తుంది, ఆ కట్ ఆఫ్స్ అనేది అంతా చేస్తున్నాం. సో ఈ వీడియోలో మీకు 5 ఇంపార్టెంట్ పాయింట్స్, వాటితో పాటు 5 ఇంపార్టెంట్ పాయింట్స్ అని డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏపీ మోడల్ స్కూల్ రిజల్ట్ స్కోర్ చూడడం ఎలాగా, అలాగే రెండో పాయింట్ ఎంత స్కోర్ వస్తే సీట్ వస్తుంది, అలాగే నవోదయ సెకండ్ లిస్ట్ ఎప్పుడు ఉంటుంది, అలాగే సైనిక్ స్కూల్ చాలా మందికి ఎలా అప్లై చేయాలో తెలియట్లేదు. సో ఫస్ట్ రౌండ్ ఆల్రెడీ అయిపోయింది, సెకండ్ రౌండ్ అయిపోతుంది, అండ్ టోటల్ గా అన్ని రౌండ్స్ ఒకవేళ లాస్ట్ రౌండ్ లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎలా అప్లై చేయాలి, ఒక సీట్ రాకపోతే ఏం చేయాలని మీరు కంగారు పడకుండా నేను టోటల్ డీటెయిల్స్ అని చెప్తాను. అండ్ 5వ పాయింట్ ఏంటంటే సమ్మర్ క్యాంప్ స్పెషల్ క్లాసెస్ అనేవి మనకి రేపు మే 5వ తేదీ నుంచి శుక్రవారం నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ సో ఇమీడియట్ గా 7095353339 అనే నెంబర్కి నాకు కాంటాక్ట్ చేసి సీట్ రిజర్వ్ చేసుకోండి. ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ ఉన్నాయండి. ఎల్కేజీ టు 10th అందరూ రావచ్చు. సో ఫోకస్ ఆన్ మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్ బ్రిడ్జ్ కోర్స్ లాగా అప్కమింగ్ క్లాసెస్ అనేవి మనకి ఫార్వర్డ్ ఫాస్ట్ గా మనకి రిజర్వ్డ్ గా ముందు మన క్లాసెస్ చెప్పడం వల్ల నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు 6వ తరగతి చదువుతున్నారు అనుకోండి, 7వ తరగతికి వెళ్ళడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ముందు ఇచ్చాం అనుకోండి, క్లాస్ లో మనకు కొంచెం స్పీడ్ గా ఉంటారు కాబట్టి అలా బ్రిడ్జ్ కోర్స్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. టోటల్ గా 30 days. అట్ ద సేమ్ టైం ఎస్పెషల్లీ 3, 4, 5, 6 తరగతులు సైనిక్ నవోదయ మోడల్ స్కూల్ ఫోకస్ చేసి అడ్మిషన్ జరుగుతున్నాయి. ఈ 4వ తరగతి లాంగ్ టర్మ్ అడ్మిషన్ కూడా జరుగుతున్నాయండి సైనిక్ నవోదయ మోడల్ స్కూల్ కోసం. సో ఎవరైనా సరే 3, 4, 5, 6 తరగతుల్లో ఖచ్చితంగా ఈ నెంబర్కి 7095353339 అనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఎల్కేజీ నుంచి 10th వరకు మ్యాథ్స్, ఇంగ్లీషు, సైన్స్ ని ఫోకస్ చేస్తూ అలాగే డ్యాన్స్, యోగా ఇలాంటి యాక్టివిటీస్ కూడా చేయించడం జరుగుతుంది. సో అందరూ కూడా మే 3వ తేదీన సో జాయిన్ అవుతారని కోరుకుంటున్నాం. అలాగే మనకి 2 బ్యాచ్లు ఉన్నాయండి. మార్నింగ్ 8 to 12 హాఫ్ డే బ్యాచ్ అండ్ 9 to 5 ఫుల్ డే బ్యాచ్ ఫర్ నవోదయ సైనిక్ జరుగుతున్నాయి. అయితే మనకి దీనికోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం టోటల్ డీటెయిల్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. హాస్టల్ కూడా ఉంటుందండి. రైట్, యూటిలైజ్ చేసుకోండి. సమ్మర్ క్లాసెస్ అందరూ జాయిన్ అవ్వడం వల్ల నెక్స్ట్ క్లాసెస్కి ఎటువంటి ఆటంకం లేకుండా ఫార్వర్డ్గా మీకు పిల్లలు ఉండడం జరుగుతుంది. దానికి ఖచ్చితంగా మేము సపోర్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో మెయిన్ మన ఇంపార్టెంట్ పాయింట్ ఏమని చెప్పుకున్నాం, ఏపీఎంఎస్ రిజల్ట్ స్కోర్ చూడగలగా చాలా మంది మనకి ఇప్పుడు హాల్ టికెట్ నెంబర్ చూస్తే రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఫస్ట్ టైం అండి హాల్ టికెట్తో సంబంధం లేకుండా మనం అప్లై చేస్తాం కదా, అప్లై చేసినప్పుడు ఒక యూజర్ ఐడి మనకు వస్తారండి. ఆ యూజర్ ఐడి ఏపీఎంఎస్ అని ఉంటుంది. ఏపీఎంఎస్ అని చెప్పి టోటల్గా ఇలా నెంబర్ ఉంటుంది అనమాట. సో ఆ నెంబర్ ముందు యూజర్ ఐడి నెంబర్ కింద కొట్టాలండి. ఆ తర్వాత మనకి డేట్ ఆఫ్ బర్త్ కొట్టాలండి. సెకండ్ పాయింట్ డేట్ ఆఫ్ బర్త్ కొట్టిన తర్వాత వెరిఫికేషన్ కూడా చోట కింద కొన్ని లెటర్స్ నెంబర్ వస్తుంది కదా, అది అలా యాజ్ ఈజ్గా క్యాల్కులేట్స్ అప్లై చేయాలి. అప్లై చేసిస్తే ఆ తర్వాత మనకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో పైన క్లిక్ చేస్తే ఆ తర్వాత సర్వీసెస్ అని చెప్పేసి ఉంటుంది. ఆ సర్వీసెస్ మీద మీరు క్లిక్ చేస్తే ఏపీఎంఎస్ రిజల్ట్ అని ఉంటుంది. ఆ రిజల్ట్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీ స్కోర్ అనేది అంతా తెలుస్తుంది. అయితే ఇప్పుడు మన కట్ ఆఫ్ సర్వే దేనికోసం అంటే మనకి మోడల్ స్కూల్ కోసం, అలాగే సైనిక్ కోసం, నవోదయ కోసం కట్ ఆఫ్ సర్వే కూడా ఈ వీడియో ద్వారా చేస్తున్నాం. మీ స్కోర్ని మనకి ఈ నెంబర్కి 7095353339 నెంబర్కైనా వాట్సాప్ చేయండి, లేదా కామెంట్ చేయండి. యూట్యూబ్ ఛానల్లో మనకి కామెంట్ చేస్తే కనుక మీకు సీట్ వస్తుందా రాదని చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఎంత స్కోర్ వస్తే సీట్ వస్తుందంటే ఎస్పెషల్లీ ఏపీఎంఎస్కి అయితే 60 మార్క్స్ దాటితే గ్యారంటీ సీట్ వచ్చేస్తుందండి. 99% గ్యారంటీ. ఎందుకంటే లాస్ట్ టైం అనాలిసిస్ని బట్టి చూసుకుంటే గ్యారంటీ వస్తుంది. అట్ ద సేమ్ టైం 30 వచ్చినప్పుడు కూడా లాస్ట్ టైం సీట్ వచ్చిందండి. మీరు ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. ఎందుకంటే రిజర్వేషన్స్ అవి అలాగే ఈడబ్ల్యూసి ఇవన్నీ కూడా మనకన్నీ చూసుకుంటే 37 వచ్చిన వాళ్ళకి కూడా లాస్ట్ టైం సీట్ రావడం జరిగింది. ఓసీఐ ఉండి ఈడబ్ల్యూసి 37 మార్క్స్ కూడా సీట్ వచ్చిందండి. సో ఇలా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్కోర్ కార్డును నాకు పంపిస్తే కనుక నేను అనాలిసిస్ చేస్తాను ఎవరికి సీట్ వస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం ఒకేలా ఉండదు. ఒక్కొక్కసారి కట్ ఆఫ్ అనేది పెరిగిపోతుంటుంది. ఎందుకంటే ఇచ్చిన పేపర్ను బట్టి, అలాగే కాంపిటీషన్ బట్టి, అక్కడ స్టూడెంట్స్ తాలూకా తెలివితేటలు బట్టి కూడా మనకి స్కోర్ అనేది పెరగవచ్చు, తగ్గవచ్చు కట్ ఆఫ్ అనేది. అందువల్ల మీరు కట్ ఆఫ్ సర్వేలో
పాల్గొనండి. నా నెంబర్కి వాట్సాప్ చేయండి మీ స్కోర్ని, లేదంటే ఖచ్చితంగా మనకి మీ స్కోర్ కార్డ్ని కామెంట్ బాక్స్లో చేయండి. అండ్ నెక్స్ట్ నవోదయ సెకండ్ లిస్ట్ ఎప్పుడు? సో నవోదయలో ఫస్ట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిందండి. ఫస్ట్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది. అండ్ సెకండ్ లిస్ట్ అనేది ఆల్రెడీ క్లాసెస్ కూడా జరిగిపోతున్నాయి. ఈ రోజు వరకు క్లాసెస్ జరుగుతున్నాయండి. మన 20th ఈ 10 days కూడా నవోదయ డైరెక్ట్ సెలెక్ట్ అయిన మన దగ్గర ఆల్రెడీ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ లాస్య, ఓం ప్రకాష్, ప్రఖ్యాతి, విశాంత్, మోహిత్ నవోదయ సైనిక్ సెలెక్ట్ అయ్యారండి. వాళ్ళు ఆల్రెడీ క్లాసెస్ తీసుకుంటున్నారు. సో తీసుకుంటున్న వాళ్ళకి ఈ రోజు నుంచి మళ్ళీ హాలిడేస్ అనమాట. ఈ రోజు 11 రమ్మని చెప్పేసి ఫోన్ కూడా చేస్తున్నారు. సో రేపటి నుంచి హాలిడేస్. అయితే సెకండ్ లిస్ట్ ఇక్కడ కొంతమంది ఎవరైతే సపోజ్ ఇక్కడ ఓం ప్రకాష్ అన్న అబ్బాయి ఆల్రెడీ డ్రాప్ అయిపోయాడు అనమాట. ఇలాంటి ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నాయో ఆ డ్రాప్ అవుట్స్ కి సెకండ్ లిస్ట్ జూన్ లో వస్తుందండి. మోస్ట్లీ జూన్ లో వస్తుంది. మనకు లాస్ట్ ఇయర్ అయితే కొట్నూరు హేమంత్ కుమార్ అని చెప్పేసి థర్డ్ లిస్ట్ లో సెలెక్ట్ అయ్యాడండి. వాడికి ఎప్పుడైతే డిసెంబర్ లో వచ్చింది. అందువల్ల ఎవరు కంగారు పడద్దు, ఖచ్చితంగా సెకండ్ లిస్ట్ ఉంటుంది. ఆ సెకండ్ లిస్ట్ లో కూడా డ్రాప్ అవుట్స్ ఉంటే థర్డ్ లిస్ట్ ఉంటుంది. కాబట్టి ఒకరు జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ ఆర్డర్లో మిగతా ఆర్డర్లో వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి కాల్ చేస్తుంటారు అనమాట. సో దానికోసం ఆ కట్ ఆఫ్ సర్వేలో నవోదయలో కూడా మీకు ఎంత స్కోర్ వచ్చిందో చెప్తే సెకండ్ లిస్ట్ మీకు వస్తుందో లేదో కూడా నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ సైనిక్ స్కూల్ కూడా మనకి ఫస్ట్ రౌండ్ అనేది కంప్లీట్ అయిపోయింది. 180, 200 వచ్చిన వాళ్ళకి కూడా ప్రైవేట్ సైన్స్ స్కూల్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఆ సైనిక్ స్కూల్ కూడా మీరు కట్ ఆఫ్ సర్వేలో పాల్గొని మీ స్కోర్ని నాకు వాట్సాప్ చేసిన ఏమైనా డౌట్స్ ఉంటే ఎలా రౌండ్స్కి ఎలా అప్లై చేయాలో మీరు చెప్తే కనుక, మీరు అడిగితే కనుక ఖచ్చితంగా మీకు వాట్సాప్ చేయండి. ఓకే, కాల్స్ చేస్తే కొంచెం ఇబ్బందిగానే ఉంది, ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటాం కాబట్టి మీ స్కోర్ని వాట్సాప్ చేస్తే నేను ఖచ్చితంగా యూట్యూబ్ వీడియో ద్వారా కానీ లేదా డైరెక్ట్గా వాట్సాప్లో కానీ నేను రిప్లై చేస్తానండి. సో ఎవరు నిరుత్సాహపడొద్దు, తక్కువ స్కోర్ వచ్చిందని బాధపడొద్దు. ఎందుకంటే ఇలాంటి కాంపిటేటివ్ అంటే మోడల్ స్కూల్ కానీ, సైనిక్ కానీ, నవోదయ కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడమే మొదటి సక్సెస్ అండి. అందువల్ల ఎవరు కూడా పిల్లలు కానీ పేరెంట్స్ కానీ నిరుత్సాహపడద్దు. సో స్కోర్ కార్డ్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా మీ స్కోర్ని వాట్సాప్ చేయండి. సీట్ వస్తుందా లేదంటే ఒక 2-3 రోజులు ఆల్రెడీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్తో మాట్లాడడం జరిగింది. 2-3 రోజుల్లో టోటల్ అప్డేట్స్ అనేవి వచ్చేస్తున్నాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.